హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లు తీసి పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో మనం సేమియాలు వేసుకోవాలి. సేమియాలు బాగా దూరగా వేపుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్పు పాలు పోసుకోవాలి. ఈ పాలల్లో నీళ్ళు ఏం కలపలేదు, ఒట్టి చిక్కటి పాలే పోసేసాము. ఈ సేమియాలు బాగా ఉడకాలి. పాలన్నీ ఇనిగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. పాలల్లో ఈ విధంగా ఉడికినాయి అంటే బాగా టేస్ట్ వస్తాయి. అందుకే పాలు ఇనికిన దాకా నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం నిమ్మ ఉన్నప్పుడే ఆలుక్కాయలు దంచి వేసేసుకోవాలి. ఒక 5-6 ఆలుక్కాయలు దంచి వేసేసుకుంటున్నాము. సేమియాలు అయితే 1 కప్పు నిండా వచ్చినాయి. ఈ కప్పుకి సగానికి చక్కెర వేసుకుంటున్నాము. ఈ చక్కెర కరిగిన దాకా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేపు పెట్టుకున్నాం కదా జీడిపప్పు గార్నిష్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.